శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎమ్మెల్యే గౌతమ్ శిరీష మీడియాతో మాట్లాడుతూ పలాసలో పెండింగ్ లో ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోందన్నారు. ఆర్ఓబి పనులు త్వరలో పూర్తవుతాయని, కేంద్రీయ విద్యాలయం ప్రారంభమైంది అని, శాశ్వత భవనానికి ప్రభుత్వం స్థలం కేటాయించింది అని అన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో సాగరమాల ద్వారా మత్స్యకార గ్రామాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ పాలనలో మత్స్యకార భరోసా నిలిపివేశారని, పెట్రోల్, డీజిల్, కరెంట్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ఈ 5 ఏళ్లలో కరెంటు బిల్లు పెంచబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పిఎస్సిఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. తెలియాలి, వివరణ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. నిన్న స్థానిక పశువుల మంత్రి గారు సాక్షి స్క్రోలింగ్లో ఏమని మాట్లాడారంటే, చంద్రబాబు విజనరీ కాదు విషనరీ, హార్బర్లు పోర్టులను అమ్మేయాలని చూస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తే మత్స్యకారులతో కలిసి ఉద్యమిస్తాం, చంద్రబాబు ఒక్క ఫిషింగ్ హార్బర్ అయినా కట్టారా, మత్స్యకార భరోసాను సైతం చంద్రబాబు గారు నీరుగార్చారు అని వైసీపీ నేత సీదిరి అప్పలరాజు గారి సాక్షి స్టేట్మెంట్. దీని మీద ప్రజలకి తెలిసిన విషయాలే మరొక్కసారి గుర్తు చేస్తూ నోటికొచ్చినట్టు నోరు పారేసుకుంటున్న అప్పలరాజు గారి అబద్ధాలని కాస్త కంట్రోల్లో పెట్టుకుంటారని మీ ద్వారా ప్రెస్ మీట్ ఇవ్వడానికి మీ ముందుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాదు విషనరీ. నీలాంటి వాడు చెప్పితే కానీ చంద్రబాబు నాయుడు గారి విజనరీ గురించి ఈరోజు రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం ఆయన స్థాయి విజనరీ, ఆయన ఎలాంటి వారో ప్రపంచం మొత్తం తెలుసు. నీలాంటి వాడు ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మంచి చేసుకోవాలని నోటుకొచ్చినట్టు వాకితే ఉన్న పరువు పోతుంది తప్పితే చంద్రబాబు నాయుడు గారి స్థాయిని ఒక్క ఇంచు కూడా దించలేని స్థాయి నీది. ఇక పోర్టుల్ని, ఎయిర్పోర్టుల గురించి మీరు మాట్లాడడానికి లేదండి. హార్బరు, పోర్టులు అమ్మేయాలని చూస్తున్నారు అని ఎంతో దాకా ఎందుకు? మన విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఎవరి హయాంలోని అమ్మకానికి పెట్టారో ఈరోజు ప్రజలకి తెలియని విషయం కాదు. అయినా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎన్నో గవర్నమెంట్లు వచ్చినా స్టీల్ ప్లాంట్ జోలికి వెళ్ళలేదు. కానీ పనికి మాలిన, పనికి రాని వైసీపీ ప్రభుత్వం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరు అమ్మకానికి పెట్టిన సంగతి, అమ్మేయాలని చూసిన సంగతి, అక్కడ ప్రజలందరూ తిరగబడిన సంగతి కూడా ప్రజలందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇక హార్బర్ అన్నా కట్టారా అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దాకా ఎందుకండి అప్పలరాజు గారు? మీరు హార్బర్ కట్టేస్తానని మంచినీళ్ళపేటకి నువ్వల రేవుకి మధ్యన జెట్టి అని చెప్పి, హార్బర్ అని చెప్పి, ఒక చైనా వాళ్ళు కట్టినట్టు ఒక 4 గోడలు కట్టేసి ఎంత తిన్నారో అసలు ప్రజలకు చెప్తే బాగుంటుంది. మీరు ఆ రోజు అక్కడ ఏం చెప్పారో, అది ఎందుకు అమలు అవ్వలేదో మీరు ఒకసారి ప్రజలకి చెప్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్క నవ్యాంధ్రే కాదు, ఇప్పుడు తెలంగాణగా మారిన 2 రాష్ట్రాలు కలుపున్నప్పుడే ఆయన కట్టిన స్థాయి, ఆయన హైటెక్ సిటీ కానీ, ఆయన నిర్మించిన భవనాలు కానీ, ఈరోజు పోలవరం కానీ, అమరావతి కానీ అన్నీ ఆయన హయాంలో జరిగాయని ప్రజలందరికీ తెలుసు. ఏదో ఈరోజు ప్రజలు పట్టించుకోవట్లేదు, నేను ఒకడిని ఉన్నాను పలాసాలోనని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రజల దృష్టిలో మీ స్థాయి దిగజారుతుందే తప్పితే చంద్రబాబు నాయుడు గారి స్థాయిని ఒక్క ఇంచు కూడా మీరు దించలేరు. ఇక మత్స్యకార భరోసా గురించి మీరు మాట్లాడడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉందండి. 5 సంవత్సరాలు మత్స్యకారుడిగా, మత్స్యకార శాఖ మంత్రిగా పలాసాకి కానీ, రాష్ట్రంలో కానీ మత్స్యకారులకి మీరు ఏం చేశారో చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఈరోజు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మత్స్యకార భరోసాని చంద్రబాబు నాయుడు గారు నీరుగార్చారని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు కదా. 10,000 మత్స్యకార భరోసాని 20,000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. అది మర్చిపోయారో, ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారో, నోటికి ఏదొస్తే ఒక సాక్షి పేపర్లో యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది కదా అనుకుంటున్నారో కానీ రోజు రోజుకి మీ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. 5 సంవత్సరాలు మత్స్యకారుడిగా, ముఖ్యంగా నువ్వల రేవులోని మంచినీళ్ళపేటలో 300 మంది మత్స్యకార భరోసాని తీసేసిన గనుడు మీరు. ఆ రోజు ఈ విషయం మీద కలెక్టర్ గారి దగ్గరికి వెళితే కూడా మీరు చేసిన పనులన్నీ బయటకు వచ్చాయి. తెలుగుదేశానికి సానుభూతి పరులుగా ఉన్నారని మంచినీళ్ళపేటలో 300 మంది మత్స్యకారులకి మత్స్యకారు భరోసా తీసేసిన మత్స్యకారు మంత్రి మీరు. కనీసం 5 రూపాయలు విలువ చేసే ఒక
వలలు కుట్టే ఒక నూలు కర్రను కూడా ఇవ్వలేని మీ మత్స్యకార మంత్రిలోని ఫిష్ మార్ట్లు తప్పితే ఏమీ చేయలేకపోయారు. ఈరోజు ఆ ఫిష్ మార్ట్లు ఏమవుతున్నాయో కూడా ఒకసారి చూసుకోండి. సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా ఈరోజు నేను ఒకరిని ఉన్నాను అని చెప్పి పలాసలోని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఎప్పుడో మీరు ఒక మాట అన్నారండి, ఆ రోజు అవసరం రాలేదు, ఈరోజు అవకాశం వచ్చింది సమాధానం చెప్తున్నాను. నీకన్నా నేను చాలా బాగా చదువుకున్నాను అని. మీ చదువు ఎంతో, మీ చదువు నేర్పిన సంస్కారం ఏంటో ఈరోజు పలాస ప్రజలే కాదు, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. విజనరీ స్థాయి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఈరోజుకి ఎవరికి మర్చిపోలేదు, మర్చిపోనివ్వం కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఇటు పలాసలోనే కాదు, ఇటు మొత్తం రాష్ట్రంలో కూడా ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మీట నొక్కడం కాదు, కళ్ళుకి కనిపించేలా కనిపిస్తుంది. మనందరికీ చిన్నప్పుడు కొంతమంది మన పెద్దలు చెప్పారండి, 3 కోతులు ఉంటాయి, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదని. పలాసలో అప్పలరాజు గారి మనుషులకి ఇంకొక 3 సూత్రాలు ఉన్నాయి. వాళ్ళకి మంచి కనిపించదు, మంచి వినిపించదు, అభివృద్ధి వాళ్ళు మాట్లాడరు. ఈరోజు ఆర్ఓబి పని ఇంకొక 1-2 నెలల్లో పూర్తి చేసుకొని ఆర్ఓబిని పలాస మున్సిపాలిటీకి కానుకగా ఇస్తున్నాం, అది అభివృద్ధి మీకు కనిపించట్లేదు. అలాగే ఏదైతే నోటికొచ్చినట్టు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్న సోదరుడు రామ్మోహన్ నాయుడు గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. గతంలోని బెంచీల మంత్రి, బెంచీల ఎంపీ అని, మీకు ఆ బెంచీలు ఏర్పాటు చేయడం కూడా రాలేదు కదా. ఈరోజు సాగరమాల ద్వారా మీరైతే ఏ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చారో ఆ మత్స్యకార గ్రామాలన్నిటికీ ఈరోజు సౌర శక్తితోని విద్యుత్తుతో కలకల్లాడేలా చేస్తుంటే అది కూడా మీకు కనిపించట్లేదు. కేంద్రీయ విద్యాలయ కనీసం రాదు అని సూది కొండకెళ్ళి డ్రామాలు ఆడారు. మీకు ఆ రోజు మేము సమాధానం చెప్పలా. ఆ కేంద్రీయ విద్యాలయం తీసుకుని వచ్చి చెప్పుతో కొట్టినట్టు ఈరోజు సమాధానం చెప్పాం. తీసుకురావడమే కాదు, ఈరోజు తరగతులు ప్రారంభమయ్యాయి తాత్కాలిక స్కూల్లో. దానికి దాదాపు 5 కోట్ల విలువైన స్థలాన్ని ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దానిలో అత్యద్భుతమైన బిల్డింగులు మా హయాంలోనే వస్తాయి, మీరు కళ్ళతో చూడండి. అభివృద్ధి అన్నది నోటితో చెప్పడం కాదు, ప్రజలకు కళ్ళకి కనిపించాలి. 5 సంవత్సరాలు వైసీపీ ఇక్కడ పలాసలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ అభివృద్ధి లేదు, అరాచకం. దళితుల మీద ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎక్కడైనా మీ హయాంలో జరిగినట్టు జరిగాయా అని చెప్తున్నాను. ఒక దళిత డాక్టరు సుధాకర్ గారి ఆత్మహత్యలా కనిపించే హత్య కానీ, మీరు స్వయంగా మీ ఎమ్మెల్సీ చేత చేయించి డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం హత్య కానీ ప్రజలు మర్చిపోలేదు, మేము మర్చిపోనివ్వం. అలాగే మన పలాసలో యాదగిరి గారు, ఆయన దళితుడే, మీకు గుర్తున్నారో లేదో, మీ పార్టీలో ఉన్న వ్యక్తే, మీకు ప్రశ్నించారని చెప్పి ఒక దళితుడి మీదే దళిత అట్రాసిటీ కేసు పెట్టించిన ఘనమైన వాళ్ళు మీరు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. చదువు అన్నది చదువుకుంటే కాదు, సంస్కారం తలకెక్కితే ఉంటుందండి. మీ హయాంలో పలాసలో జరిగిన ప్రతి ఇబ్బంది, ప్రతి గొడవలు జనాలు ఎవరూ మర్చిపోలేదు. 2 సంవత్సరాలుగా ఎక్కడ ప్రశాంతమైన పలాస, సేఫ్ పలాస, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అనే బాటలోని ముందుకు వెళ్తున్నాను, మీ జోలికి రాకుండా. నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఇతరుల గురించి కానీ మాట్లాడితే జనాల దృష్టిలో మీరే ఇబ్బంది పడతారని మీకు బుద్ధి చెప్తూ, దయచేసి మీ హయాంలో జరిగిన మత్స్యకార పథకాలు ఏమన్నా ఉన్నా, పలాసలో మీరు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మత్స్యకార మంత్రిగా మీ మత్స్యకారులకు చేసి ఏమన్నా ఉంటే చెప్పండి, మేము తెలుసుకుంటాం. అంతేగాని ఈరోజు రెట్టింపు మత్స్యకార భరోసా ఇస్తూ ప్రతి ఒక్కరికి మీ హయాంలో ఇప్పుడే మాట్లాడాను, నువ్వల రేవలో మంచినీళ్ళపేటలో 300 మంది మత్స్యకారులు భరోసా తీసేశారు, గుర్తుందా? ఈరోజు ఏ ఒక్కరు రావట్లేదే. మీలా చేస్తే మేము చాలామంది ఈరోజు బయటికి రావాలే, మా మత్స్యకార భరోసా తీసేశారు అని. నిష్పక్షపాతంగా ప్రతి మత్స్యకారుడికి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఎవరు ఓటు వేసినా వేయకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఈ పలాస శాసనసభ్యురాలుగా నేను ప్రతిపక్షంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా సమానంగా అందరికీ చూసి ప్రతి ఒక్క హామీలు అమలు చేస్తున్నాము.